చేసిన గత ప్రభుత్వం, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు సిటీలో సుడిగాలి పర్యటన చేపట్టిన మంత్రి నగరంలోని ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలన. విఆర్ హైస్కూల్ తరహాలో మరో 15 ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధికి ప్రణాళికలు. వచ్చే విద్యా సంవత్సరానికల్లా అత్యున్నత ప్రమాణాలతో స్కూల్స్ సిద్ధం. స్కూల్స్ దత్తతకు ముందుకు వచ్చిన దాతలకు అభినందనలు. అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొందరి ఆరోపణలు. ఎవరెన్ని అవాకులు చవాకులు పేలిన పట్టించుకోనని స్పష్టం చేసిన మంత్రి నారాయణ, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నారని, ఎవరెన్ని అవాకులు చవాకులు పేలిన తాను పట్టించుకోనని, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు స్పష్టం చేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో ఆదివారం మంత్రి సుడిగాలి పర్యటన చేపట్టారు. ఆయా డివిజన్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు. నెల్లూరు నగరంలోని మూలపేట ఈఎస్ఆర్ స్కూల్, జెండావీధి పిఎన్ఎం స్కూల్, సంతపేటలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల, రంగనాయకులపేటలోని పిఎంఆర్ స్కూల్, జాకీర్ హుస్సేన్ నగర్లోని ఎంసీహెచ్ఎస్ స్కూల్తో పలు పాఠశాలలను మంత్రి నారాయణ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్తో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంతో తీర్చిదిద్దాం. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ నిర్విరామం చేసి కంప్లీట్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ స్పాయిల్ చేసింది, ఫెసిలిటీస్ స్పాయిల్ చేసింది. కొన్ని స్కూల్స్ మూసేశారు. ఉదాహరణకు నేను చదివిన విఆర్ హై స్కూల్ మూసేశారు. 6 నుంచి 10 చదివిన విఆర్ హై స్కూల్. అదేవిధంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి చదివిన ఓరిగంట రుక్కిణమ్మ స్కూలు హర్నాథపురంలో అది మూసేశారు. దానికైతే నేను ఉద్యోగంలో చేరంగానే 25 లక్షలు డొనేషన్ ఇచ్చి చక్కటి బిల్డింగ్ కట్టించాను. దాన్ని మూసేశారు. అంటే వాళ్ళకి మూసేయటమే తెలుసు కానీ స్కూల్స్ పిల్లలు మంచి చదివిస్తామని తెలియదు. అయితే ఈ ప్రభుత్వం రాగానే ఆ విఆర్ హై స్కూల్ ఓపెన్ చేస్తానని చెప్పాను. అన్న ప్రకారమే మాట ప్రకారం మా పిల్లలు తర్వాత ఎన్సీసీ వాడు కలిసి ఒక దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని నెంబర్ 1 ఇంటర్నేషనల్ స్కూల్లో తయారు చేశారు. అయితే అదేవిధంగా హై స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అన్ని హై స్కూల్స్ని తీర్చిదిద్దానని మాట ఇచ్చి, ఎలక్షన్ ముందు ఇచ్చిన మాట కాదు, విఆర్ హై స్కూల్ అయిన తర్వాత. దానికి అనేక మంది దాతలు నేను రిక్వెస్ట్ చేశాను. డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ మూలాపేటలో తీసుకున్నారు. దాన్ని అయితే 2 ఫ్లోర్లు స్లాబ్ వేశారు. మొత్తం 4 ఫ్లోర్లు 1500 మంది విద్యార్థులు చదువుకునేటట్టుగా, ఫ్యూచర్లో నర్సరీ నుంచి 12th దాకా ఉండేటట్టుగా ఒక ఉన్న బిల్డింగులు కాకుండా 40,000 చదరపు అడుగుల బిల్డింగులు కన్స్ట్రక్షన్లో 20,000 చేశారు. అక్కడ చక్కటి ప్లే గ్రౌండ్ కూడా చేస్తున్నారు. పోటీలు మీద చేయమన్నాను. నేను విఆర్ హై స్కూల్ చేయించిన దానికంటే ఇంకా బాగా చేయించండి అని రిక్వెస్ట్ చేశాను. ఇట్ ఈజ్ ఎ రిక్వెస్ట్. వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆర్ఎస్ఎస్ స్కూల్ తీసుకొని అదైతే ఒక బ్లాక్ ఆయన కంప్లీట్ చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.